వెల్కమ్ టు D1 న్యూస్. నేను నీలిమా. టుడేస్ న్యూస్ డీటెయిల్స్. వికారాబాద్ జిల్లా పరిగె డివిజన్ దోమ మండలం దోర్నాలపల్లి గ్రామంలో మహిళలకు ఉచిత సబ్సిడీ గ్యాస్ పంపిణీ పత్రాల్లో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలపడం జరిగింది. అందరికి నమస్కారం. మరి ముఖ్యంగా దుంగెన్కేపల్లి గ్రామ మహిళలకు, అదేవిధంగా ఫార్మర్ సర్పంచ్ అశోక్ గారికి, వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా మరి ముఖ్య నాయకులందరికీ కూడా, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ, మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి మన గౌరవ శాసనసభ్యులు, ప్రస్తుత BCC అధ్యక్షులు, మొన్ననే మహారాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించబడ్డ మన గౌరవనీయులు పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు ఎన్నికలలో ప్రచారంలో భాగంగా ప్రతి మహిళలకు 500కే సిలిండర్ ఇప్పిస్తామని మరి గ్రామాన తిరిగి వారు వాగ్దానం చేసినారు. మరి ఈరోజు వారు ఆ వాగ్దానం నిలబెట్టుకుంటూ ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పత్రాలను అందజేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి దుంగెన్కేపల్లి గ్రామం తరఫున, అదేవిధంగా దోమ మండలం అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఫార్మర్ సర్పంచ్ యాదయ్య గారు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, అదేవిధంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మన గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి తిరిగి ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసిండు. ప్రతి మహిళకు కూడా 500 రూపాయలకి సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని, దానిలో భాగంగా 6 గ్యారెంటీల అమల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి కూడా, నేను పని చేసినా మీకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తానన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ పత్రం, హామీ పత్రం ద్వారా, ఇది పత్రం ఎందుకంటే 500 రూపాయలు పేరున్న మీకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నానని చెప్పి నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకునే సందర్భంగా మన ఎమ్మెల్యే గారు మీ అందరికీ కూడా పత్రాలు పంపించారు. వారికి మన గ్రామస్తులందరి తరఫున మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.